జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ క్రాస్ రోడ్ కూడలి నుండి త్రిభువని సర్కిల్ వరకు చేనేత కార్మికులు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక పద్మశాలి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో సుమారు 5,712 మంది చేనేత కార్మికులకు నెలకు 4,000 రూపాయల చొప్పున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అంతేకాకుండా జిల్లాలో నేటి నుండి చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారన్నారు. ఆగస్టు 7, 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో గడిచిన సంవత్సర కాలంలో చాలా వరకు సమస్యలను మనం పరిష్కరించడం జరిగిందన్నారు. అంతేకాకుండా నేతన్నలకు ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. తిరుపతి జిల్లాలో సుమారు 6,000కు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయని, ముఖ్యంగా వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, నారాయణవనంలో ఎక్కువగా ఉన్నారన్నారు. ఇందులో వెంకటగిరి పట్టు, కాటన్ చీరలు, జందారి చీరలకు ప్రసిద్ధిగాంచిందని తెలియజేశారు. నారాయణవనం పెళ్లిపట్టు చీరలు, పుత్తూరు టవల్స్, ధోతీలు ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందినవని, జిల్లాలో దాదాపు 29 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. వెంకటగిరిలో 7 సంఘాలు యాక్టివ్గా పనిచేస్తున్నాయని, 2024-25 సంవత్సరానికి గాను పీఎం ముద్ర యోజన పథకం కింద 148 మంది చేనేత కార్మికులకు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు 42 మంది చేనేత కార్మికులకు 41 లక్షలతో రుణాలు మంజూరు చేశామన్నారు. వెంకటగిరిలో నైపుణ్యం గల చేనేత కార్మికులు నేర్చిన వెంకటగిరి పట్టు, కాటన్ చీరలు, జందారి చీరలను టాటా, తనేరా, ఆదిత్య బిర్లా, గౌరంశ వంటి ప్రసిద్ధ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. గడిచిన 2 వారాల క్రితం వెంకటగిరి పట్టణానికి చెందిన లంకా శ్రీనివాసులకి ప్రతిష్టాత్మకమైన సంత్ కబీర్ అవార్డు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇలాంటి అవార్డు మన జిల్లాకు రావడం చాలా గర్వకారణమని, అందుకు కారణమైన వెంకటగిరికి చెందిన చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ ఏడీ రమేష్, ఎల్డీఎం గుంటూరు రవికుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, చేనేత సంఘ నాయకులు గంగాధర్, విశ్వనాథన్, లక్ష్మీపతి, సత్యనారాయణ, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రావణ లక్ష్మణపతి గారిని వేదికలోకి రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ బండారు నరసింహ గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ గౌరవపతి చంచయ్య గారిని వేదికలోకి రావాల్సిందిగా కోరుచున్నాను. కొడుకులు రాజు పులుకొల్లు రాజేశ్వరరావు గారిని వేదిక మీద రాసిన ఆహ్వానం పలుకుతున్నాం. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమంలో ఈ చేనేత దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. వెంకటగిరి ప్రజలందరికీ కూడా ముందుగా అందరికీ 11వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే, ఇది 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవంగా మనకి గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఈ చేనేత దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది.
గడిచిన సంవత్సరం కూడా నాకు గుర్తుంది, మనందరికీ కూడా గుర్తుంది, ఇదే సభా వేదిక మీద ఎమ్మెల్యే గారు మేము మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆసీనులయ్యాము. గడిచిన సంవత్సరం చాలా వరకు మీకున్నటువంటి సమస్యల్ని మనము పరిష్కారం చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా నేతలకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుగుణంగా పనిచేస్తుందనేది మీ అందరికి తెలియజేస్తున్నాను. 1000 కుటుంబాలకు గాను సుమారుగా 5712 కుటుంబాలకు మనకి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తుందంటే సుమారుగా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఈ పెన్షన్ అందిస్తున్నాం అనేది మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా వెంకటగిరిలోనే 1,52,00,000తో 180 మంది చేనేత కార్మికులతో పోలేరమ్మ చేనేత క్లస్టర్, శ్రీకాళహస్తిలో 191 మందితో 96 లక్షలతో శ్రీకాళహస్తీశ్వర స్మాల్ క్లస్టర్, అలాగే నారాయణవనంలో 171 మంది కార్మికులతో ప్రదేశాల్లో కేంద్ర రాష్ట్రం నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ మరియు ఎక్స్పోలో పాల్గొని తమ వెంకటగిరి పట్టు మరియు కాటన్ చీరలు, జందాని చీరలు, వాలా ఈవినింగ్స్ ను టాటా తనేరా, అదేవిధంగా ఆదిత్య బిర్లా ఆద్యం గ్రూప్ అయితే కార్మికులకు ఎక్కువ సంఖ్యలో ముద్రా రుణములు ఎల్డిఎం గారు ఇక్కడ ఉన్నారు. ఎల్డిఎం ద్వారా ఇంకా ముద్రా లోన్స్ ఎక్కువ ఇవ్వాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ఉన్నటువంటి లోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మనం అది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, ఇంకా ఇంక్రీజ్ చేయాలని కూడా మీ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికి ఇండివిజువల్ వర్క్ షీట్స్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా పరిశీలనలో ఉండి ఖచ్చితంగా అవన్నీ కూడా ఇండివిజువల్ వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైయింగ్, మార్పింగ్, సైజింగ్ వంటి ప్రీలూమ్ యాక్టివిటీస్ కూడా కామన్ వర్క్ షీట్ మంజూరు చేయడం కోసం కూడా స్థలము గుర్తించడం జరుగుతుందనేది ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. మీ అందరి కోసం ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకో రాను 1 సంవత్సరంలో ఇన్ని చర్యలు తీసుకుంది, ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక్కడున్న కార్మికులకు కూడా ఎక్కువ ప్రైస్ రావాలనేదే మా ఉద్దేశం. దానికోసం కూడా పెద్దవాళ్ళతో టైఅప్ అయి మీకు ఎక్కువ అధిక లాభాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి ఈరోజు 11వ జాతీయ చేనేత దినోత్సవానికి వచ్చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రా మెటీరియల్ ఉందో పట్టు కావచ్చు, కాటన్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మనకంటూ కూడా ఇప్పుడు కూడా సబ్సిడీలో మనకు అందించినటువంటి ప్రభుత్వం కాదు. అదేవిధంగా ఈరోజు చూస్తే ఈ క్లస్టర్లు కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ క్లస్టర్లో మనం చాలా వరకు కూడా మొక్కలు అవన్నీ కూడా మొక్కలు సామాన్లు కావచ్చు, లిఫ్టింగ్ మిషన్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్ జాకార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు క్లస్టర్ ద్వారా ఎన్హెచ్డిసి మీడియేటర్గా పెట్టుకొని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మీడియేటర్గా ప్రైవేట్ సెక్టర్గా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క క్లస్టర్ అనేది ఏర్పాటు చేసి మనకు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే లిఫ్టింగ్ మిషన్ కావచ్చు, ఎలక్ట్రానిక్ జాకార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నారా లోకేష్ బాబు గారు వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన సందర్భంలో చేనేతలతో ముఖాముఖి కార్యక్రమంలో ఇక్కడ చేనేతలు తెలియజేసిన సమస్యలకు స్పందించిన ఆయన మన చేనేత కార్మికులకి 200 యూనిట్లకి ప్రకటిస్తాము, మా అధికారం రాగానే ఇస్తాము, అలాగే పవర్ లూమ్స్కి 500 ఇస్తామని చెప్పి ఈ రోజున అది మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ దిశగా అడుగులేస్తూ ఈ రోజు చేనేత కార్మికులకు అందరికీ ఉచిత విద్యుత్తును ప్రకటించడం ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే మరొక సమస్య ఏంటంటే జిఎస్టి. గడిచిన పరిస్థితుల్లో కూడా మన శాసనసభ్యులు వారు అయితేనేమి, మన వెంకటగిరిలో చేనేత కార్మికులు అయితేనేమి ఈ జిఎస్టి మీద పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిని తీసుకెళ్తే 2015లో ఆయన మమ్మల్ని ఢిల్లీ కూడా పంపించడం జరిగింది. ఆ రోజు కురుబల
శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో చాలా మంది మాస్టర్ దేవులు కూడా ఢిల్లీకి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు రూపకల్పన జరగలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక ఆలోచన దిశగా ప్రభుత్వం వెళ్తుంది. ఈ జిఎస్టీని కూడా రద్దు చేస్తే చేనేత కార్మికులకి మరింత ఉపయోగపడుతుందనే ఆలోచనలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దాని మీద కూడా ఒక శుభవార్త మనం తెలుసుకుంటామని ఆశిస్తున్నాం. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా చేనేతలు గుంట బంగారం మీద ఆధారపడి ఉంటారు. ఇంతకుముందు మా సత్యమాంగ చెప్పినట్టు ఫ్రేమ్ లూమ్స్, జాకాల మిషన్స్ ఇచ్చేవి కూడా ఆల్రెడీ వీళ్ళు చేనేత కార్మికులు వాళ్ళ ఇళ్లలో ఉండేదే కాబట్టి మళ్ళీ అదే వస్తువులు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చి 10% తీసుకోండి అంటే కూడా చాలా మంది చేనేత కార్మికులు ముందుకు రావడం లేదు. అందులో భాగంగానే ముద్రా లోన్ల కింద వెంకటగిరి నియోజకవర్గం పట్టణంలోని దాదాపు 100 మందికి ముద్రా లోన్లు ఇప్పించిన ఘనత మన శాసనసభ్యుల వారికే దక్కుతుందని ఈ సభాముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వర్క్ షెడ్ కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఇంతకుముందు మన చేనేత కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారము టిక్కో ఇళ్లలో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ మకాలు వేసే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉండే రెవెన్యూ స్థలంలోనే వర్క్ షెడ్లు కట్టిస్తారని మన శాసనసభ్యుల వారు మనకి ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఆ దిశగా ఈ రోజు కలెక్టర్ గారికి కూడా ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. త్వరలోనే అక్కడ ఉండే చేనేత కార్మికులు కూడా వర్క్ షెడ్లు వస్తే వాళ్ళు ఇక్కడే బాధగిళ్లలో లేకుండా ఉండే పరిస్థితి కూడా తగ్గుతుందనేది నా ఉద్దేశం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వెంకటగిరిలో మరొక పెద్ద సమస్య ఏంటంటే వేదర్ సర్వీస్ సెంటర్ కోసము మనం ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారికి లెటర్ పెట్టారు. అదే క్రమంలో ఈ రోజు కలెక్టర్ గారికి కూడా వెంకటగిరిలో ఒక వేదర్ సర్వీస్ సెంటర్, ఒక ఎన్హెచ్డిసి ఆఫీసు కూడా ఏర్పాటు చేస్తే మా చేనేత సోదరులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మన శాసనసభ్యుల వారు ఈ రోజు ఎమ్మెల్యే గారికి ఒక కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ఇంత ఎక్కువ భారతదేశంలోనే ఎక్కువ శాతం చేనేత కార్మికులు ఉండేది మన ఆంధ్ర రాష్ట్రంలో అయినా మనకి కేవలం మన రాష్ట్రంలో ఒక్క వేవర్ సర్వీస్ సెంటర్ ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. మన రాయలసీమ ఏరియాలో మన వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ఒక చేనేత వేవర్ సర్వీస్ సెంటర్ ఏర్పడితే మన చేనేత కార్మికులకు అక్కడికి వెళ్ళి శిక్షణ తీసుకోవచ్చు, కొత్త రకాలు డైయింగ్ చేయించుకోవచ్చు, కొత్త రకమైన డిజైన్లు కూడా వాళ్ళు నేర్పించే వీలుంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ రోజు కృషి చేసిన మన ఎమ్మెల్యే శాసన కురుమల రామకృష్ణ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన వెంకటగిరిలో మంచి కళాకారులు ఉన్నారు. మంచి డిజైన్ చేయాలంటే కూడా మన వాళ్ళే మన తర్వాత ఎక్కడ కూడా పట్టు చీర అంటేనే నేత చీర వెంకటగిరి గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి వెంకటగిరి అంటేనే నేత చీరని ప్రతి కార్యక్రమాలకు కూడా వివాహం చేస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెంకటగిరిలోనే చీర కొంటారు అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ చేనేతలు దొరుకుతాయి, ఒరిజినల్ దొరుకుతాయని చెప్పిన కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతులు తర్వాత చేనేత వాళ్ళని ఆదుకోవాలనే కాన్సెప్ట్తో అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ మరి మన నవ యువకుడు లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా మంగళగిరిలో చేనేత ఉన్నారు కాబట్టి ఆయన కూడా అన్ని రకాలుగా ఆలోచించి వీళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం మనం సహాయ సహకారం అందించాలని కాన్సెప్ట్ ఈరోజు ప్రభుత్వం సంతక బిహార్ అవార్డు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంపిక కాబడింది. ఈరోజు ఆయన కేంద్రంలో కూడా ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా ఆయనకు అవార్డు కూడా ఇవ్వబోతుందని చెప్పని కూడా తెలియజేస్తూ దీనికి మన వెంకటగిరి వాసులందరూ కూడా గర్వపడాల్సిందిగా కోరుకుంటూ సెలవు.
శెట్టి శేఖర్ గారికి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ తిరుపతి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. రాజేంద్ర గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. నిలబడతాం మనం